వాడికి ఏమన్నా వాడికి పన్ను ఉంటుంది వాడి వేసి ఉంటుందా మరి ఎంట్లో వచ్చి వాళ్ళంతా తిరిగి నీళ్ళు రాకుండా వచ్చి కొంచెం నేను బోర్డు ఎన్నిసార్లు బిహేవ్ చేయాలి చూడు కూడా వస్తుంది చూడు కూడా వస్తుంది పడిపోతా అడుపు నీళ్ళు వెళ్ళకాయలు అంతా వర్షం 43 డిగ్రీలు 45 मैं फोटो मन मैंने తిరుపతి జిల్లా పుత్తూరు మండలం పుత్తూరు తహసీల్దార్ కార్యాలయంలో ప్రజల కోసం తొడ ఆధ్వర్యంలో విశ్రాంతి భవనం కట్టడం జరిగింది. అయ్యా గత 20 రోజులుగా తొడ విశ్రాంతి భవనంలో కట్టలు దొడ్డేసి ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈరోజు ఎండకి నిలిచేదానికి నీడ లేదు. పుత్తూరు తహసీల్దార్ ఆఫీసులో తాగేదానికి నీళ్ళు లేవు. ఈ పుత్తూరు తహసీల్దార్ ఆఫీసులో అయ్యా అధికారికి అనేక సార్లు చెప్పినాం, పుత్తూరు మున్సిపాలిటీ వాళ్ళకి చెప్పినాం, కమిషనర్ గారికి చెప్పినాం, పుత్తూరు తహసీల్దార్కి చెప్పినాం, ఎలాంటి స్పందన లేదు. అయ్యా గర్భిణీ స్త్రీలు, మహిళలు, వృద్ధులు, విద్యార్థులు అందరూ ప్రజల కోసం వికలాంగులు అందరూ ఆఫీస్కి వస్తున్నారు. ఆఫీస్కి వచ్చి గీడ లేకుండా విశ్రాంతి భవన్లు ఉండాలంటే కట్ల దొడ్డి వేస్తున్నారు, బేగలే వేస్తున్నారు. అయ్యా తెరవండి గారు, కట్ల దొడ్డి తెరవండి అంటే కూడా ఏమాత్రం పట్టించుకోలేదు. అంటే వీళ్ళు గుత్తేదారులకి గొడుగు పెడుతున్నారు. ఇక్కడ అధికారులు గుత్తేదారులు మాట్లాడుతారు తప్ప ప్రజల మాటలు ఏ మాట స్పందన లేదు. అనేక సార్లు ఈరోజు దేశంలో కాదు, భారతదేశంలో కాదు, మొత్తం మండుటి ఎండలు తాగుతున్నది. ఇక్కడ 43 డిగ్రీ తాగుతున్నది. విశ్రాంతి భవనంలో ఈ చిన్న సమస్యని విశ్రాంతి భవనంలో కట్టలు చేస్తున్నారు సార్, కట్టతో చేస్తున్నారు, బేగలే చేస్తున్నారు, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఎంఆర్ ఆఫీస్ సగం నరికేసారు, సగం బూట్ చేసారు, సగం జరిగేసారు. చాలా ఇబ్బంది పడుతున్నారు జనాలు. కాబట్టి విశ్రాంతి భవనంలో ఉండే కొయ్యలు తీసేయండి సార్. వివిధ ప్రజలు నీళ్ళు లేదంటే కూడా ఎలాంటి స్పందన కనపడలేదు. దయచేసి చెప్తున్నాను, జిల్లా అధికారులకి, రాజకీయ నాయకులకి, మేధావులకు కూడా చెప్తున్నాము. ఈరోజు మండలంలో రూరల్ ఎత్తుకుంటే 30,000 మంది, పుత్తూరు మున్సిపాలిటీ 56,000 మంది, మొత్తం 1,00,000 మంది రాకపోకలు జరుగుతున్నది పుత్తూరు మున్సిపాలిటీలో. అయినా కూడా విశ్రాంతి భవనంలో కొంచెంసేపు పన్ను కోసం వచ్చే వాళ్ళు అనేక మంది ఉన్నారు. ఎలాంటి ఇది జరపలేదు. కాబట్టి ఆ యొక్క విశ్రాంతి భవనం తెరవాలని మేము కోరుతున్నాము, ప్రజానికి కోరుతున్నాము. తొడ ఆఫీస్ పరిధిలో ఉన్న తొడ ఆఫీసులో ఇప్పుడు ఆఫీసు పుత్తూరు పురపాలక సంఘము కార్యాలయం ఓపెన్ చేశారు. అక్కడ ఉన్న ఎంఆర్ ఆఫీసులో ఉన్న కొయ్యలు, విలువైన వస్తువులు ప్రభుత్వానికి సంబంధించింది వృద్ధాగా ఆడ వేస్తారు. దీనిపైన ఏమైనా అధికారులు స్పందించారా? ఎంత నష్టం? ఎలాంటి స్పందన లేదు. ఈరోజు మున్సిపల్ పాత తాలూకా ఆఫీస్ని కొట్టడం, సిద్ధ అవసరం నుండి కొట్టడం జరిగింది. దాంట్లో ఉన్న విలువైన వస్తువులు కొయ్యలు మొత్తం అక్కడ వేసినారు. కానీ దానికి రక్షణ భద్రత లేదు, దాని వేలం పాలు లేదు, ఏం జరగలేదు, అట్టే పెట్టారు. దీంట్లో విశ్రాంతి భవనం వేసేసి
జనాలు వేడుక చూస్తున్నారు. కాబట్టి ప్రజానీకం తరఫున, పుత్తూరు మున్సిపాలిటీ తరఫున, రూరల్ తరఫున ఇది ఎవరు వేశారు ఇక్కడ ఎవరు వేశారు? ఇక్కడ ఎవరేసినా మాకు తెలియదు, కానీ ఇక్కడ పుత్తూరు మన తుడా పరిధిలో ఉన్న విశ్రాంతి భవనంలో వేసేసి చాలా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి దీనిపైన ఇమ్మీడియట్లీగా జిల్లా అధికారులు, రాజకీయ నాయకులు స్పందించి ఈ యొక్క విశ్రాంతి భవనాన్ని ఎన్నికల కమిషనర్ ఉన్నారు కదా, ఎన్నికల కోడ్ కదా, ఎన్నికల కమిషనర్కి మీరు ఏమైనా చెప్పారా? కలెక్టర్ గారికి చెప్పారా ఈ విషయంగా? విశ్రాంతి తుడా ఆఫీసులో కొయ్యలున్నవి తెరవండి అనేసి కూడా ఇటు ఎంఆర్ఓకి కానీ, కలెక్టర్ కానీ, చెప్పారా? మున్సిపాలిటీ ఆఫీసర్ గారు కానీ, పుత్తూరు తహసీల్దార్ కానీ అనేక సార్లు ధర్నాలు కూడా మేము 2-3 సార్లు కూడా ధర్నా కూడా చేసినాము. ఎలాంటి స్పందన లేదు. ప్రజలు అవస్థపడుతున్నారు. ఈ రోజు పుత్తూరు మున్సిపాలిటీలో ఏసీలో ఉన్నాడు కమిషనర్ గారు. ఈ రోజు పుత్తూరు తహసీల్దార్ ఏసీలో ఉన్నాడు. ప్రజల బాధలు ఏం తెలుసు వాళ్ళకి? నీడ తెలుసా? వాళ్ళు బ్రహ్మాండ ఏసీలో కూర్చున్నారు. వాళ్ళు ప్రజలు జనాలు బాధలు గాథలు ఏం తెలుసు? ఈరోజు మహిళలు చూసి కొంచెం కూడా లేదు మీకు అధికారులు, మండలాధికారులకి కొంచెం కూడా అధికారులు లేదా? కొంచెం కనికరం లేదా? మండు టెండర్లు ఎండతా ఉంటే వృద్ధులు, మహిళలు, పేదోళ్ళు ప్రజల కోసం వస్తారు, వికలాంగులతో కూడా వస్తూ ఉంటే మీరు బీగలేసి విశ్రాంతి భవనం బీగలేసి మీరు మీ పార్టీకి మీరు ఉంటే, స్పందన లేకుండా ఉంటే ఎట్లా? ఇంకైనా స్పందించి జిల్లాధికారులు ఇంకైనా స్పందించి ఈ యొక్క విశ్రాంతి భవనంలో తుడా ఆఫీసులో ఉన్న కొయ్యల్ని విడుదల చేసి ప్రజలకి విశ్రాంతి భవనం కల్పించాలని కోరి ప్రార్థిస్తున్నాం.